కేసీఆర్ చేసిన తప్పునే కాంగ్రెస్ కూడా చేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. వలస నేతలను ప్రోత్సహిస్తూ అసలైన కార్యకర్తలను విస్మరిస్తోందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడికి వచ్చి చేరుతారని మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అసలైన కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని ఈ అంశంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయాన్ని అధిష్టాన పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మనోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? టీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ చేసిన తప్పే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. మొన్నదాకా అధికారం అనుభవించిన ఆయన, అధికార పార్టీలో ఉన్న ఆయన, ఈ పార్టీ రాగానే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ ముందు సీట్లో కూర్చున్నారు. ఇక్కడ మొదటి నుంచి కొట్లాడిన ఎంత సీట్లో పోయిండ్రు. ఎక్కడ పోయినా రూలింగ్ పార్టీలో ఉంటున్నారు. మనం తెలంగాణ కోసం కొట్లాడినాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడ్డదింపిన కొట్లాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ ఆ రూలింగ్ పార్టీలో వచ్చి మళ్ళీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. తప్పకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.